అది యాదవ్ కార్పొరేషన్ 56 కార్పొరేషన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కార్పొరేషన్ ద్వారా కట్టే బిల్డింగ్ అది. యాదవ్ సంఘానికి కానీ కార్పొరేషన్ సంబంధం లేదు. వాళ్ళ అండర్లో నడుస్తుంది, వాళ్ళ ద్వారా నడుస్తుంది. ఇవన్నీ వదిలేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజాలు చెప్పండి. నేను కోటిస్తాను, నేను 2 కోట్లు ఇస్తాను, మీరు ఎవరు అవసరం లేదు. నిజంగా ఆ సైడ్ సంఘానికి అప్పు చెప్తే మేమే కట్టుకుంటాం, మాకు కూడా డబ్బులు ఉన్నాయి, మేము కూడా అర్థంతో ఉన్నామే. నీ ముష్టి తినడానికి ఎవడో సిద్ధంగా లేడని కూడా తెలియజేస్తా ఉన్నాం. నువ్వేదో పార్టీకి ఓట్ల కోసం అక్కడ ప్రకటిస్తే ఇంకొక ముందు స్టెప్కి వెళ్ళి ఆ బిల్డింగ్లో నెంబర్ కావాలంటే రెడీగా ఉన్నా నీకు ఇవ్వడానికి. ఈ ఎదవ తెలివితేటలు ఒకసారి వాడేవో అయిపోయింది. ఈ తెలివితేటలు ఆపేయి ఇప్పటికైనా. దయచేసి ఎవరి పనులు తీసుకోవాలి తప్ప విశాఖపట్నం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడు ఇక్కడ ఖాళీగా లేడు, చేతులు కట్టుకుని ఎవరు లేడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానం చెప్తాం. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోం. మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆయన గొప్పల కోసం, ఆయన ఇంటి కోసం మీరు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి తప్ప రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీ నోటికి వచ్చిన మాటతో మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదే జరుగుతుంది కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్, వంశీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి ఉమ్మడికి అభ్యర్థులు ప్రకటించారు. ఆ జాబితా ప్రకటించిన కొన్ని గంటలకే మన వెలగపూడి రామకృష్ణ గారికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఎమ్మెల్యేకి బెదిరింపు ఫోన్ కాల్ రావడం పట్ల మీరేమంటారు? మీరు ఆల్రెడీ రామకృష్ణబాబు గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ సహజం. ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది, దౌర్జన్యాలు లేకపోతే బెదిరింపులతో నడవాలనుకుంటే ఏది కూడా నడవదు. ఎవరు కూడా భయపడరు. ఆ రోజులు పోయాయి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు రౌడీజం, దౌర్జన్యంతో బతికే రోజులు పోయాయి. మీ వెనక అలా చేసే రోజులు పోయాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. దయచేసి ఈ బెదిరింపులకు భయపడతారని అది అనుకోవడం చాలా పడతారు. సార్, మీకు ఫస్ట్ లిస్ట్లో ఇంకా మీ పేరు రాలేదు కదా, ఎప్పుడు 29వ తారీఖు మీటింగ్లు ఉన్నాయి కాబట్టి ఆ మీటింగ్ తర్వాత అన్ని పేర్లు కూడా బయటకు వచ్చారు. విశాఖపట్నంలో మహిళలకు ఎన్ని సీట్లు వస్తున్నాయి అది నా స్థాయిలో చెప్పేది కాదు. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని అది నా స్థాయిలో జరిగేది కావు. నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను. ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో నేను ఎక్కడి నుంచి పోటీ చేయగలనని క్లియర్గా గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. 7 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. ఇది క్లియర్. నేను ఒకదాన్ని అడగలేదు. ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. 7ట్లో ఒకటి ఉంటుందని ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు అంటే 24 సీట్లు ఉన్నాయి, తక్కువ అని పడుతున్నారు. గెలిచే క్యాండిడేట్ ఇచ్చారు అంటే జనసేనలోనే 24 మంది గెలిచే క్యాండిడేట్ సార్. నేను అలాగని అనలేదు. ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం జరిగినటువంటి పొత్తు తప్ప కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు పెరగాలి అంతే తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం జరిగిన పొత్తులో భాగంగా కొన్ని చోట్ల తగ్గక తప్పదని చెప్పేసి మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో పార్టీ అలాగని చెప్పి గెలవరని గెలుస్తారని కాదు. చాలా మంది గెలిచేవాళ్ళు ఉంటారు. ఈ పొత్తు ఉద్దేశం ఒక హిస్టరీలో ఉండబోతుంది. 2019లోని